వెల్కమ్ టు రీస్టార్ట్ వారియర్స్ ఛానల్. టైమ్ అండ్ వర్క్ నుంచి ఇది ఒక కాన్సెప్చువల్ లెక్క. చూడండి, ప్రాబ్లం చాలా ఇంపార్టెంట్. ఓకేనా, చాలా ఇంపార్టెంట్ ఇది. సో ఇక్కడ చూడండి, ఏ అనే పర్సన్ ఉన్నారు. ఏ అనే పర్సన్ ఒక వర్క్ ఉంది. ఆ వర్క్ని ఏ అనే వ్యక్తి ఎన్ని రోజుల్లో చేస్తున్నాడు? మనకి 15 డేస్లో చేస్తున్నాడు. సేమ్ వర్క్ని బి అనే పర్సను 20 డేస్లో చేస్తున్నాడు. సి అనే పర్సను అదే వర్క్ని 30 డేస్లో చేస్తున్నాడు. ఇక్కడ ఒక్కొక్కరి యొక్క డేస్ ఇచ్చారు. వాళ్ళ కెపాసిటీ మనకు తెలియదు, కానీ పని మొత్తం ఎంత మనం కనుక్కుంటే వాళ్ళ కెపాసిటీని మనం కనుక్కోవచ్చు. ఇప్పుడు వర్క్ మొత్తం తెలుసుకోవాలంటే మనం ఏం చేయాలంటే, ఏ ఎన్ని రోజులలో చేస్తుండో, బి ఎన్ని రోజులలో చేస్తుండో, సి ఎన్ని రోజులలో చేస్తుండో వాటన్నిటికీ ఎల్సిఎం తీయాలి, అంటే కాసాగు తీయాలి. వీటి మూడింటి యొక్క అంటే 15, 20, 30 యొక్క కాసాగు తీయాలి. ఈ మూడింటి యొక్క కాసాగు ఎంత మనకు అంటే, ఈ మూడింటి యొక్క కాసాగు మనకి 60. ఓకేనా, 60. ఇప్పుడు చూడండి, 15 4 60 కాబట్టి ఏ యొక్క కెపాసిటీ 4. ఓకేనా, 20 3 60 కాబట్టి బి యొక్క కెపాసిటీ 3. సి కెపాసిటీ ఎంత? 32 60 కాబట్టి సి యొక్క కెపాసిటీ 2 అనమాట. సో ఇక్కడ ఏమడుగుతుండే, ఫస్ట్ ఏం అడిగింది మనకంటే, ఏబీలు కలిసి ఎన్ని రోజులలో చేస్తాడు అంటున్నాడు. ఓకేనా, ఏబీలు కలిసి ఎన్ని రోజులలో చేస్తున్నాడు ఫస్ట్ క్వశ్చన్. ఏబీలు కలిసి. ఓకే, సో ఏ యొక్క కెపాసిటీ ఎంత మనకు 4, బి యొక్క కెపాసిటీ ఎంత 3. ఇక్కడ మొత్తం వర్క్ ఎంత ఉంది? మొత్తం వర్క్ వచ్చేసి 60 యూనిట్ల వర్క్ ఉంది. సో ఏబీల యొక్క కెపాసిటీ ఎంత అంటే 7 కాబట్టి ఎన్నిసార్లు పోతుంది చూడండి, 7 ఎందులో 56, 4 మిగిలింది 4/7. అంటే ఏబీలు ఇద్దరు కలిసి ఆ పనిని పూర్తి చేయడానికి 8 రోజుల 4/7 రోజులు పడుతుంది. ఓకేనా, 8 పూర్ణాంకం 4/7 రోజులు పడుతుంది. ఇకపోతే బీసీల గురించి అడిగిండు. ఓకేనా, బీసీల గురించి అడిగిండు. ఇప్పుడు బి యొక్క కెపాసిటీ ఎంత మనకి? బీసీ. ఓకేనా, బీసీలు. బి యొక్క కెపాసిటీ ఎంత మనకి 3. అదే సి యొక్క కెపాసిటీ ఎంత 2. కాబట్టి మొత్తం 60 యూనిట్ల పనిలో ఏ యొక్క కెపాసిటీ 3, బి యొక్క కెపాసిటీ 3, సి యొక్క కెపాసిటీ 2, మొత్తం కెపాసిటీ ఎంత మనకు 5. సో 5 × 5 1 5 12 అంటే బీసీలు ఇద్దరు కలిసి ఆ పనిని 12 రోజులలో పూర్తి చేస్తారు. నెక్స్ట్ ఏం అడిగిన మనకి అంటే, ఏబీసీలు ముగ్గురు కలిసి ఎన్ని రోజులలో చేస్తాడు అంటున్నాడు. ఏబీసీలు ముగ్గురు కలిసి. ఇక్కడ చూడండి, ఏబిసి ముగ్గురు కలిసి మొత్తం వర్క్ ఎంత ఉంది మనకి? 60 యూనిట్ల వర్క్ ఉంది. ఇప్పుడు ముగ్గురు యొక్క కెపాసిటీ ఎంత? ఏది 4, బిది 3, సిది 2. మొత్తం ఎంత మనకి? మొత్తం ముగ్గురు కెపాసిటీ వచ్చేసి 9. ఓకే, ఎన్నిసార్లు పోతుంది 9 అంటే 9 1 9 6 9 6 54. అంటే 9 6 54 అంటే ఎంత వస్తుంది మనకి? 6. ఓకేనా, 54 పోతే ఇంకా 6 ఉంటుంది. ఓకేనా, 9 6 54 అంటే ఇంకా 6 ఉంటుంది. 6/9 అంటే 6.6 డేస్లో వర్క్ కంప్లీట్ అయిపోతుంది. అంటే ఏబీసీలు ముగ్గురు కలిపి ఆ పని ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తారంటే 6 డేస్, 6.6 డేస్లో కంప్లీట్ చేస్తారు. ఓకేనా, ఇప్పుడు ఫస్ట్కి వచ్చిన ఏంటి మనకి? ఫస్ట్ ఏమన్నాడు? ఫస్ట్ ఏబీలు కలిసి 8 పూర్ణాంకం 4/7 రోజుల్లో కంప్లీట్ చేస్తారు. అదే ఈ బీసీలు ఇద్దరైతే 12 డేస్లో చేస్తారు. ఓకేలా, ఏబీసీ ముగ్గురు అన్నట్టయితే మనకి ఎన్ని రోజుల్లో కంప్లీట్ అవుతుంది? 6.6 డేస్లో వర్క్ మొత్తం కంప్లీట్ అవుతుంది. ఓకేనా.